కడప జిల్లా పులివెందుల పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. కేవలం 12 గంటల్లో మిస్సింగ్ అయిన బంగారు ఆభరణాల బ్యాగ్ను గుర్తించి బాధితులకు సురక్షితంగా అందించారు. ప్రొద్దుటూరు మండలం పొట్లదుర్తి గ్రామానికి చెందిన సంజీవరాయుడు కుటుంబ సమేతంగా హిందూపురం సమీపంలోని బంధువుల ఇంటికి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే విధంగా ఉన్న బ్యాగుల కారణంగా పొరపాటున తమ బ్యాగ్ బదులు వేరే బ్యాగ్ తీసుకుని గోరంట్లకు వెళ్లిపోయారు. గోరంట్లకు చేరుకున్న తర్వాత బ్యాగ్ను పరిశీలించక అసలు విషయం బయటపడింది. వెంటనే కదిరి పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేకపోవడంతో పులివెందుల పోలీసులు సంప్రదించాలని సూచించారు. తీసుకున్నానా సార్ మీ చేత చేయబట్టండి పట్టుకోనా అయ్యతను మీరు కొద్ది సర్దుకో. ఎన్ని తులాలు సార్ అది? ఎక్కడ పోగొట్టుకున్నారు? నమస్తే అండి. ఈరోజు చిన్న సంజీవరాయుడు అనే వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకు రావడం జరిగింది. ఇట్లా మా బ్యాగ్ తప్పిపోయింది, అందులో దగ్గర 7 తులాలు గోల్డ్ ఉంది అని కంప్లైంట్ చేయడంతోనే మేము వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ మనోహర్ గారు, కానిస్టేబుల్ దాదా రమేష్ గారు వీళ్ళని డిప్యూట్ చేసి ఇమ్మీడియట్గా టెక్నికల్ బేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడ దిగినారు, ఎక్కడ ఎక్కినారు, వీళ్ళతో పాటు ఎవరెవరు ఎక్కినారు అని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ధర్మవరం పోవడం జరిగింది, అనంతపురం, ధర్మవరం, తర్వాత సీకేపల్లి పోవడం జరిగింది. అక్కడ లోకల్ ఎవరు వ్యక్తి అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ యొక్క బ్యాగ్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా టీం అద్భుతంగా టెక్నికల్ బేస్ తీసుకొని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అది చేసిన ప్రాపర్టీని ఎవరైతే చిన్న సంజీవరాయుడు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్టీ అప్పచెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.